చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ లో రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. 6 ప్రత్యేక టీంలతో తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బండ్లగూడ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును సోదా చేస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. 50 బస్సులను తనిఖీ చేశారు. బండ్లగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు చలానాలు కూడా విధించారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. నిన్న కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే ఐ న్యూస్ ఎఫెక్ట్ మనం ఏదైతే సిలిండర్స్ ఉంటున్నా దాంట్లో గ్యాస్ లేకపోవడం, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదని చెప్పి క్లియర్ కట్ గా వివరించిన తర్వాత చలనం వచ్చిందనుకోవచ్చు. కానీ అన్ని బస్సులను చెక్ చేస్తున్నారా? ఇది ఎంతవరకు ముందుకెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు ప్రవీణ్? వెరీ గుడ్ మార్నింగ్. అయితే నిన్న జరిగినటువంటి కర్నూలు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఐ న్యూస్ కళ్లకు కట్టినట్టుగా మొత్తం రోజులుగా కూడా ఆ వేమూరి కావేరి చేస్తున్నటువంటి భాగవతాన్ని బయటపెట్టింది. అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్లకు సిలిండర్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడ రావట్లేదు. ఫైర్ సేఫ్టీ పాటించకుండా ఆ సిలిండర్ ని డిక్కీలో పడేయడం జరిగింది. మొత్తం రోజులుగా కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా నడుస్తున్నటువంటి దానిపైన అయితే ఐ న్యూస్ మొత్తం రోజులుగా కూడా ఆ టెలికాస్ట్ చేస్తూ వచ్చింది. వారి భాగవతాన్ని మొత్తం రోజులుగా కూడా బయట పెట్టింది. ఈ నేపథ్యంలో అధికారులు ఐ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులలో చలనం వచ్చింది. అయితే చలనం వచ్చేసి ఈ రోజు ఉదయమే ఆ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పాడ్ వద్ద ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై బండ్ల కూడా ఆర్టీఏ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులతో విస్తృతంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. దీని ఫిట్నెస్ కు సంబంధించి కానీ, పొల్యూషన్ కు సంబంధించిన కానీ, సేఫ్టీకి సంబంధించిన కానీ అన్ని వివిధ మొత్తం తొలుగా దీనికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ యొక్క నిన్న కర్నూలు వద్ద ప్రైవేట్ బస్సు జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రతి బస్సును కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన నిబంధన పాటించని బస్సుల పైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ఇప్పటి వరకు అయితే బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చినటువంటి 50 బస్సులను కూడా ఆ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఉదయం 6 గంటల నుండి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. 6 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపడతామంటూ కూడా చెప్తున్నారు. బండ్ల కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు మొత్తం 50 బస్సులను తనిఖీ చేశానంటున్నారు. దాంట్లో ఎన్ని బస్సులకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి? ఎన్ని కరెక్ట్గా నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి? తనిఖీలను మొత్తం టోల్గా తనిఖీలు చేస్తున్నారు. 50 బస్సులు మొత్తం టోల్గా కొన్ని బస్సులను ఇప్పటికే 10ల సంఖ్యలో బస్సుల పైన కేసులు కూడా నమోదు చేశారు. ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారుగా హైదరాబాద్ నుండి వివిధ ట్రావెల్స్ కలిపి మొత్తం టోల్గా కూడా అయితే 100కు పైగానే బస్సులు వెళ్తూ ఉంటాయి. రోజు అక్కడ నుండి వచ్చేవి కూడా 100కు పైగానే ఉంటాయి. కాబట్టి సుమారు 200-300 బస్సులు ఉంటాయి. కాబట్టి ఈ తనిఖీల నేపథ్యంలో అయితే అవుట్కట్స్ లో ఆపుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ట్రావెల్ ఏజెన్సీ మొత్తం టోల్గా కూడా తనిఖీలు అనంతరం సిటీలోకి ఎంటర్ అయ్యే విధంగా చూస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపలనే అయితే హైదరాబాద్ కు చేరుకోవాలి. ఆ తర్వాత రాత్రి 8 గంటల తర్వాతనే మొత్తం రావాలి. అయితే నిన్న చూసుకుంటే ఐ న్యూస్ ప్రత్యేక కథనాలకు నిన్న నైట్ 9 గంటల వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవి కూడా ఆ రోడ్ ఎక్కని పరిస్థితుల్లో మనం చూసాం. నిన్న కేబిహెచ్బి నుండి మొత్తం టోల్గా కూడా మియాపూర్ మీదుగా మొత్తం అయితే ఈ యొక్క అమీర్పేట వరకు మనము నిన్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. మనం ఆ డ్రైవ్ లో భాగంగా ఏ ఒక్క బస్సు కూడా అయితే రోడ్డు పైకి ఎక్కలేని పరిస్థితి చూసాం. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. దానిలో 10ల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేశారు. ఇంకా అధికారులు ఇంకా తనిఖీలు నడుస్తున్నాయి. అయితే ఆ తనిఖీల అనంతరం ఎన్ని బస్సుల పైన కేసులు అయ్యాయి, ఏ నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నాయి అనేది అయితే తేలాల్సి ఉంది. ప్రవీణ్, ఇప్పటి వరకు ఒక విమర్శ మనం చూస్తూ ఉన్నాం. ఇదైతే ప్రభుత్వం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి కొమ్ము కాయడం బట్టి ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎక్కడ పట్టించుకోవట్లేదని. కేవలం నిన్న జరిగినటువంటి ప్రమాదం కారణంగా ఏదైతే ఐ న్యూస్ ఎఫెక్ట్ కారణంగా ఈ 2 రోజులు హడావుడైనా, లేదంటే క్లియర్ కట్ గా ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డైలీ ఇది రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? ఎక్కడ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఇప్పటి నుంచి బస్సు రోడ్డు ఎక్కకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? నిన్న అయితే మొత్తంగా రవాణా శాఖ మంత్రి కూడా
హాట్ కామెంట్ చేశారు. అయితే తనిఖీలు నిర్వహిస్తుంటే ఇబ్బందులు పెడుతున్నారంటూ మా విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే తనిఖీలు ఏ విధంగా కొనసాగుతాయి దీంట్లోనే స్పష్టంగా అర్థమైపోతుంది. అదే విధంగా చూసుకుంటే కనుక ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు రోడ్లపైకి వస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత అది వరకు ఎప్పుడు కూడా రోడ్లపైకి రావడం లేదు. ఏదో ముక్కుముడిగా మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ఆ తీరుని ఐ న్యూస్ కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా చూపించింది. దాంట్లో ఉండేటటువంటి భద్రతను ఆ డొల్లాతనంని కూడా ఐ న్యూస్ ప్రత్యేకంగా అయితే మొత్తం టెలికాస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు అధికారులు కదం తొక్కారు. అయితే ఇలాంటివి అధికారుల కన్ను సన్నాహాలు నడుస్తున్నాయని కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయ నాయకులకు లోబడి కూడా నడుస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అధికారులు ఇటు ప్రయాణికుల నుంచి కానీ సామాన్య ప్రజల నుండి కానీ అదే ప్రజల ప్రాణాలంటే తెలగటమాడడం కాదు, ఖచ్చితంగా విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బస్సుల పైన అన్నిటిపైన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వారానికి నెలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క డ్రైవ్లు నిర్వహించి తనిఖీలు చేయాలంటూ కూడా స్థానికుల నుంచి కానీ ఇటు ప్రయాణికులు కానీ విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎంతవరకు దాన్ని ఫాలో చేస్తారో చూడాలి. గత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కాదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రవీణ్, ఈ రోజు జరుగుతున్నటువంటి తనిఖీలు, చర్యలు, చలాన్స్ విధించడము లేదంటే ఎంతవరకు సేఫ్టీ ఉందని చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనలో అసలు వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మీద ఎటువంటి చర్యలను తీసుకుంది ఇప్పటికొచ్చి? ఖచ్చితంగా వేమూరి ట్రావెల్ బస్సు నిన్నటి నుండి ఒక్క బస్సు కూడా రోడ్డు పైకి రాలేదు. నేను మొత్తంగా ఈ రోజు కూడా ఆ వేమూరి ట్రావెల్ కు సంబంధించినటువంటి ఒక్క బస్సు కూడా అయితే రోడ్ ఎక్కలేదు. అయితే మళ్ళీ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఆర్టీ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని ట్రావెల్స్ ని ఈ రోజు చెక్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని ట్రావెల్స్ పైన కేసులు నమోదు చేస్తారు, ఎన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 50 బస్సులను తనిఖీలు చేశారు. 10ల పైగా 10ల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఇంకా ట్రావెల్ బస్సులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఉద్దేశంతో సిటీ అవుట్కట్స్ లో ఆగినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ బస్సులను కూడా మొత్తంగా అయితే తనిఖీలు నిర్వహించాలి. ఎంతవరకు తనిఖీలు నిర్వహిస్తారు, ఈ రోజు ఒక్కరోజే ముక్కుముడిగా తనిఖీలు నిర్వహిస్తారా లేదంటే 6 టీములుగా విడిపోయేసి కంటిన్యూస్ గా చేస్తారా చూడాల్సి ఉంటుంది. వీకెండ్ కాబట్టి ఆ యొక్క వీకెండ్ లో కూడా చాలా ఇది ఉంటుంది. ఎప్పుడే కానీ పండుగల సమయంలో ఇంకా ఫుల్ గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇష్టానుసారంగా ఇది చేస్తారు. అదే విధంగా ఆ రిజిస్ట్రేషన్ ఒక రాష్ట్రంలో ఉంటే దానిపైన ఉన్నటువంటి మోడిఫికేషన్ చేసుకుంటూ విరుద్ధంగా నడుస్తున్నటువంటి పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అదే విధంగా ఈ యొక్క ట్రావెల్ బస్ ఏదైతే ఉందో వేమూరి ట్రావెల్ కు చెందినటువంటి ఈ యొక్క వేమూరి ట్రావెల్ బస్ ను కూడా ఏ విధంగా అధికారులు దానిపైన మొత్తం పూర్తి సమాచారాన్ని తీసుకుంటారు, ఏ విధంగా ఇది చేస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.